ఒక 120 రూపీస్ సేవ్ చేయాలని మేము బస్సు అయితే ఎక్కినాం. మార్వాడి వాళ్ళతో వస్తే ఇట్లానే ఉంటుంది మరి ఏం చేస్తాం. ఇంత ర్యాండమ్గా ఒక వ్లాగ్ స్టార్ట్ చేస్తానని అయితే నేనైతే అనుకోలేదు. సో హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఇవాళ అయితే మనం వరంగల్ వెళ్ళబోతున్నాం. లైక్ ఫ్రెండ్ గారిది పెళ్ళి ఉందన్నమాట. సో వాడి పెళ్ళి అవుతుంటే అనిపిస్తుంది మేము కూడా ఇంత పెద్దగా అవుతున్నాం. అప్పుడే గ్యాంగ్లో పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు అక్షయ్ అని ఉంటాడు, వాడి పెళ్ళి అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడి పెళ్ళే. నెక్స్ట్ నీ పెళ్ళే కదా పక్కా. మాకంటే మీరు పెద్దోళ్ళు కదరా ఏజ్లా. చాలా ఆటో రివ్యూస్ చేసేసినాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మంచి ఒక డైలీ వ్లాగ్ టైప్లో నాతో పాటు మీరు కూడా వరంగల్ అయితే రండి. అభి అయితే వచ్చిండు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే అయిపోదాం. చాలా ఏందో ర్యాండమ్గా అనుకున్నాం బ్లాగ్ చేద్దామని, ఏదో ప్లాన్ చేసి చేస్తలేను. ఇప్పుడే అనుకున్నాం ఏంటంటే వ్లాగ్ చేద్దాం కదా, మంచిగా మెమరీ లాగా ఉంటుంది మనకి అనేసి. సో యా, వాళ్ళు రాగానే స్టార్ట్ అయితే అయిపోదాం. అందరికంటే లేట్ వీడే వస్తాడు అనుకున్నాను నేనైతే. బట్ వీడే అందరికంటే ఫస్ట్ వచ్చిండు. వచ్చి అలా షాక్, వీడు ఊరి నుంచి వచ్చిండు అనమాట. అందరికంటే లేట్ వస్తాడు అనుకున్నా. టైం అంటే అభి అంటే టైం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. 1 hour later చేస్తే యాదగిరిగుట్టకైతే వచ్చినాం అనమాట. సో డ్రైవింగ్లో ఉండే, అందుకే నేను ఇంకేం క్లిప్స్ తీసుకోలే. సో ఇందాక మిగతా ఫ్రెండ్స్ వస్తారని చెప్పినా కదా, మేము వాళ్ళకి పరిచయం చేస్తే చూడండి. సో ఇది వచ్చేసి ప్రశాంత్ అనమాట, ఓంకార్, శుభం. తీరా వీడు ఇందాక ఆల్రెడీ మీకు చూపించిన. అంటే ఇప్పుడు చెప్పవా? సరే, అది జీట్లేడా? లైఫ్లో జీట్లేదండి. రే ఆల్రెడీ ఫుల్ అయింది కదరా ఇది. నిలబడిపోదాము. అయిపోతుందా? అదే ఎలా నించుందో నించునికే ప్లేస్ లేదు. మన వాళ్ళు వచ్చిందా? నేను రాను. ఫైనల్లీ బస్ ఎక్కినాం గైస్. 120 రూపీస్ ఎక్కినాయి. మార్వాడి తెలుగు కొంచెం కష్టం. ఒక 120 రూపీస్ సేవ్ చేయాలని మేము బస్సు అయితే ఎక్కినాం. మార్వాడి వాళ్ళతో వస్తే ఇట్లానే ఉంటుంది మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఏంది, ఫోన్లు పెట్టేసాలి ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు చెప్పులు. సో దర్శనం చేసుకుని అయితే కలుద్దాం. 2000 years later దర్శనం అయితే అయిపోయింది. ఇది చూడండి, మంచిగా కార్లో వస్తుండే అయిపోతుండే పైకి. నువ్వే బస్ బ్రో చూడు, ఆ ఫీల్ రావాలి. అరే స్టార్ట్ అవుతుందా? ఎంకెళ్ళి తీసుకుంటుంది. బాగుందారా? దీనికోసమే ఎక్కించింది కదా. నేను తీసుకోలేదు, మన దాన్నే కదా కారు పెట్టింది. ఎక్కడో ఆపిండి కదా. చలో చెప్పులు ఉన్న వాళ్ళు పోయి పట్టుకొని చెప్పండి. కార్ పట్టుకొని రాకుండా కార్ పట్టుకుంటాం. అమ్మా హెవీ డ్రైవర్ నువ్వు నడిపి మాడు. ఫస్ట్ టైం కార్ నడుపుతున్నాడు. వాడికంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉంది. ఇట్లా ఇట్లా పోయి అట్లా పోయి డ్రిఫ్ట్ చెప్పాలి కదా. అరే బంద్ చేయరా. సడన్గా ఏమైనా అయినా కానీ ప్రూఫ్ ఉండాలి మనకి ఏదో అయింది. పట్టుకున్నావు వీడియో ఆన్ ఉందా?
డౌట్ మా బండికి బ్రేకులు లేవు. అదే అంటున్నాం బ్రేక్ మనిషికి బ్రేకులు లేవు. మనిషికి కారు కూడా చాలా లూజ్ ఉందిరా. అబ్బయ్యా మర్సడీస్ నడిపిన ఆయన అతను, దానికి బ్రేక్ లేకుండే అసలు. ఏమున్నా నాది మంచిగా పెట్టాను జాగ్రత్త. నా ల్యాప్టాప్ ఉంది నా దాంట్లో. ఆఫీస్ ల్యాప్టాప్ మళ్ళీ డ్రోన్ తెచ్చిన నీదే ఎరిగిందిరా ల్యాప్టాప్. మళ్ళీ మొత్తానికి మళ్ళీ ఇంకోటి వచ్చాడు. చలో యాదగిరిగుట్ట దర్శనం అయిపోయింది. ఎట్లయింది దర్శనం? మంచిగా అయిందా మీకు? 1 hour పట్టింది కదా? 1 hour 15 minutes. సో డైరెక్ట్ వరంగల్ కదా? వెళ్దాం. ఇప్పుడే తాగుతారా? ఇప్పుడే కదా నాశ చేసింది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నెక్స్ట్ వీడియో చాయ్ లేకుంటే ఎట్లా బతుకులేదు. ఇంతగా ఎండలా ఇద్దరు చాయ్ తాగుతారు. 2000 years later. కట్ చేస్తే 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫుల్ టైడ్ అయిపోయినాం. ఎండ అయితే ఘోరం పిచ్చి పడుస్తుంది. ఇక్కడ కార్లో ఏసీ కూడా సరిపోతలేదు, అంత ఎండగా ఉంది. అంత ఇది తప్పురా. భద్రకాళి టెంపుల్ అయితే అవన్నీ కవర్ అయిపోయినాయి. అక్కడ లోపలికి ఫోన్ వెళ్ళలేదు, అందుకే ఆ వీడియో ఏం తీసుకోలే ఇంకా. సో అందులో డ్రైవింగ్ ఇవన్నీ కవర్ చేయాలి కదా, అందుకే కొన్ని క్లిప్స్ అట్లా తీసుకొని పెట్టుకుంటున్నా. రే ఏంట్రా నెక్స్ట్ డే నేను నైట్ వచ్చి ఫుల్ టైర్ అయిపోయి రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇక ఎక్కడ పోతున్నాం చెప్పండి. ఒకడు ఉంటాడు మా బ్యాచ్ లా, ఆయన బట్టలు ఇస్త్రీ చేసుకొని రాలేవాడు. పెళ్ళి ఉంది, ఇస్త్రీ చేసుకొని రాలేవు. ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి? ఇస్త్రీ వేయడానికి పోతున్నాం. వాటి బట్టలు ఇస్త్రీ మీన్స్ ఐరనింగ్. తెలుగు ఆడియన్స్ అనుకుంటా. కానీ అవుట్ఫిట్ చూపిద్దాం భయ్యా, అందరు అవుట్ఫిట్ చూపిద్దాం. ఈ లెఫ్ట్ పక్కనే ఉంది, దూరం అనుకున్నా. ఇప్పుడు ఏ ఇస్తా ఇవ్వకపోతే ఇప్పుడు ఇక టైం పడుతుంది అంటే వాడు ఇట్లానే వస్తాడు. అన్న ఒక 3 సెట్లునే చేసిస్తా. ప్యాంట్ కూడా ఉందా? ఇండియాలో వేసుకుంటాడా వీడు? అంతేనా? 5 ఏదో ఒకటి వేసుకుంటాడంట. అడేస్తా భయ్యా, ఎందుకు అవన్నీ ఇక్కడ కూర్చొని నించోవచ్చు. బండి పడుతుంది కాదు ఒకే దుకాణం నీ మగర్ తెలుగు మార్కెటింగ్ అది టాయ్ షాప్ ఉంది. ఏ బండి కావాలి ఏం కావాలన్నా రీచ్ అవుట్ టు హిమ్. ఏ బండి అంటే ఈ బండి అనుకుంటారు. ఈ బండి క్లియర్ బండి కాదు, చిన్న పొరల బండి. 6 to 10 years. కేక్ పట్టుకున్న ఫీల్ వస్తుంది. ఎట్లనే తెలుసా, పిజ్జా డెలివరీ బాయ్ డామినోస్ వాళ్ళు ఉంటారు. ఎవరి వచ్చినా బయటికి పెట్టుకున్నా ఆల్రెడీ సన్ స్క్రీన్ పెట్టినా పెట్టుకున్నా ఆల్రెడీ. అందరు గర్ల్ఫ్రెండ్ మాట వినాలి. అమ్మా ఏ మంచిగా చెప్తున్నావు కదా, వినాలని చెప్తున్నావు. వినద్దంటే కొడతారు. అందుకే కదా వినాలంటున్నా. వినాలి కానీ వీడిన్నాడు.
ఒక పేరు పెట్టిపోయా దానికి. గట్టిగా బస్వా బిస్వా అని పెట్టు. బసవ బస్వా బిస్వా. బసవ బిస్వ. A few moments later. వచ్చేసిన మెయిన్ పెళ్లి దగ్గరికి అయితే. నిన్న ఇవాళ కష్టపడ్డది దీనికోసం భయ. ఏమంటావు? వద్దాం చాలా కష్టపడ్డా. రే ఎంతమంది ఉన్నారు ఎదురా? ఏం పోలీసులు ఈరోజు మా అక్షయ్ బర్త్డే కోసం వచ్చినాం. ఇండిపెండెన్స్ డే బర్త్డే రోజు ఫంక్షన్ చేసి పెళ్లి చేపిస్తున్నాం. అది ఫ్రెండ్స్ అంటే పెళ్లి దగ్గర ఇట్లనే టైం పట్టేటట్టుంది. మామిడికి ఏదో పని ఉందంట వరంగల్ మామిడికి పని ఉంది. ఇదే బ్యానర్ గిఫ్ట్ ఇద్దామా? ఫైనల్లీ ఇక్కడైతే వరంగల్ మార్కెట్కి ఏదో వచ్చాం అనమాట. మామిడి పని చేసుకుంటున్నాడు వాడి బిజినెస్ పని. 1 hour later. వరంగల్ క్రాస్ అయిన తర్వాత అంటే వరంగల్ సిటీలోనే అనమాట ప్లేస్ ఉంది పంజాబీ డాబా. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను లొకేషన్ పెడతా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా చూడండి. ఫుడ్ టేస్ట్ అల్టిమేట్ అసలు. ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ట్రై చేయండి డెఫినెట్గా. నిన్న నైట్ ఏందో బై మిస్టేక్ గూగుల్లో చూసి వచ్చినాం మేము కూడా. మాకు ఏదో ఇట్లా తెలుసు ఇంత బాగుంటుందని తెలియదు కానీ గూగుల్లో చూసి ర్యాండమ్గా వచ్చినాం. కానీ అల్టిమేట్. ఎట్లుంది బై ఆ ఫుడ్? ఫుడ్ వెజ్ నాన్ వెజ్ అన్నట్లేదు. నార్మల్ తినేటోడు అన్ని అసలు ఏ దాంట్లో పేరు పెట్టడం లేదు. స్పైసీ తినడం స్పైసీ తింటాడు, నార్మల్ తినడం నార్మల్, అన్ని టోప్ అసలు. హలో ఇదే లొకేషన్. చూడటానికి అసలు డాబా లెక్కనే లేదు అసలు. చూడండి మీరు డాబా లెక్కనే లేదు కానీ బట్ ఇండియన్ లెవెల్ వస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్ ఇండియన్ అని పెట్టారు. ఈ అంకుల్ పోతుంటే అంకుల్కి అడగండి ఎప్పుడన్నా. ఈ ఫంక్షన్ హాల్ ఏంది? విఎస్పి ఫంక్షన్ హాల్ పక్కల డాంబర్ రోడ్ ఉంది. ఇద్దరు చిన్న పోరోలు ఇట్లా పోతా ఉంటారు. ఖాళీగా స్టోరేజ్ అయిపోతుంది.